వచ్చినటువంటి యొక్క వేద విధులందరికీ కూడా సాంజలిబద్ధక ప్రణామాలను అర్పిస్తూ ఈ యొక్క సభా కార్యక్రమం అనుకున్న వెంటనే నేను మొట్టమొదటిగా మా అన్నయ్య గారు అయినటువంటి యొక్క బ్రహ్మశ్రీ విష్ణు పట్ల మేము కన్నయ్య ఘనపాటి గారిని వ్యవహారం చేస్తూ ఉంటాం. లక్ష్మీనారాయణ ఘనపాటి గారు, వారి సుబ్రహ్మణ్య ఘనపాటి గారు కుమారుడు. అలాగే వారికి ఫోన్ చేసిన ఏదున్నా సరే వారు నాకు ముఖ్యులు ఆద్యులు కూడా ప్రతిదానికి కూడాను వారికి ఫోన్ చేయడం జరిగింది. లోగడ ఓ చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వారి ఆధ్వర్యంలోనే జటాపారాయణ అది కూడా మా యొక్క ఖమ్మంలో ఒక గృహస్థితిలో జరిగింది. అప్పటి నుంచి కూడా అదే వాత్సల్యాన్ని నా మీద వారు కనబరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున వారి ఆధ్వర్యంలో జరగడం, అదేవిధంగా మాకు బాగా అంటే నేను వారికి తెలియకపోవచ్చు కానీ వారిని మేము చాలా శ్రౌత యాగాల్లో వారిని ఫేస్బుక్ మాధ్యమం ద్వారా చూస్తూ ఉన్నాం. వారు బ్రహ్మశ్రీ కప్పకంత జ్వాలా రామలింగేశ్వర ఘనపాటి గారు, వారి తండ్రి గారు కూడా అత్యద్భుతమైన పండితులు అన్నమాట. అంటే మా బావగారి యొక్క పెదనాన్న గారికి వారికి బాగా సాన్నిహిత్యం. వారిని సాగిపురం జైలు గారు అంటారు. మా బావగారి పెదనాన్న గారు వచ్చి ఓరుగంటి శ్రౌతి కామేశ్వర శ్రౌతి గారు అంటారు. వారు ఎన్నో శ్రౌత యాగాల్లో వారిద్దరూ కూడా, అంటే శ్రౌతి గారు లేకుండా వారింట్లో యజ్ఞం జరిగేది కాదు అని చెప్పని ప్రశస్తి. అదేవిధంగా ఇప్పుడు పండితులంతా కూడా మా కన్నయ్య ఘనపాటి గారి అల్లుడు గారు అయినటువంటి యొక్క కంభంపాడు అచ్యుతరామ ఘనపాటి గారు, అదేవిధంగా హరిస్వామి ఘనపాటి గారు, గట్టి సుబ్రహ్మణ్య ఘనపాటి గారు, అదేవిధంగా మా బావగారు అయినటువంటి యొక్క దుర్భాగుల కుమారవధానులు గారు, వారందరినీ కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను.